చైనా తన పర్యాటకాన్ని పెంపొందించుకోవడానికి ఇప్పుడు బ్రిటన్, కెనడాకి కూడా వీసా రహిత అవకాశాలు కల్పించింది. ఎలాంటి వీసా లేకుండా 30 రోజుల పాటు చైనాలో పర్యటించవచ్చు కుటుంబ సభ్యులతో సహా. 30 రోజులు పర్యటించవచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్తూ మార్గం మధ్యలో కూడా ఇక్కడ దిగండి అన్న విధంగా చైనా అయితే అవకాశాలు ఇచ్చింది. ఇప్పుడు 79 దేశాలకి ఇలాంటి అవకాశం కల్పించింది. ఎందుకంటే ఇప్పటి వరకు 77 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 దేశాలు కూడా కలిస్తే మొత్తం 79 అవుతాయి. పర్యాటకాన్ని విపరీతంగా అభివృద్ధి చేసుకోవాలి. పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకుంటే ఏ దేశమైనా సరే మంచిగా బాగుంటుంది. పైగా యూరోప్ దేశాలన్నీ ఇప్పుడు పర్యాటకంతో చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఆ దేశాలన్నీ పక్కపక్కనే ఉండడం, చాలా బాగా ఉండడం. గత సంవత్సరం 2025లో 70 కోట్ల మందికి పైగా ఆ దేశాలన్నింటినీ సందర్శించారంట. అంటే ఆ లోకల్లో ఉన్నటువంటి దేశాలతో పాటు పక్కన ఉన్నటువంటి దేశాలు, మిగతా విదేశాలు చాలా మంది, అంటే 70 కోట్ల మంది. యూరోప్ దేశాలంటే ఇంచుమించు 27 ఉన్నాయి కదా, వీటిని పర్యటించితే వాళ్ళందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా స్పెయిన్ లాంటి దేశంలోనైతే విపరీతంగా అద్దెలు పెరిగిపోతున్నాయి. వాళ్ళు రావద్దనేస్తున్నారు పర్యాటకులు. కాబట్టి ఆ యొక్క అవకాశాలను ఇప్పుడు చైనా అందిపుచ్చుకోవాలని చూస్తుంది. మా ఏషియా కంట్రీస్ మమ్మల్ని చూడండి అనే విధంగా ఇప్పుడు వీసా రహిత అవకాశాలు కల్పించడం వల్ల చాలామంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. చైనా నీట్గా ఉంటుంది, పైగా అభివృద్ధి చెందిన దేశం, అన్నీ చూడడానికి చాలా బాగుంటాయి. అలాగే దర్శనీయ ప్రదేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో మనం ఇప్పుడిప్పుడే ముందడుగులు వేస్తున్నాం. మనం కూడా ఆ విషయంలో వాళ్ళందరినీ రప్పించుకోగలగాలి. ఇంకా చైనా కంటే మనకి అద్భుతమైనటువంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వాటన్నింటినీ మనం ఇంకా బాగా చూపించగలగాలి. ఇంకా వాటికి అవకాశాలు కల్పించాలి ఇతరులకు కూడా.